ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లెకు ఈ నెల 9న రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతంగా. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో జూలై 18-19 తేదీల్లో రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ పోటీలు బ్రోచర్ విడుదల చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల కాంస్య ఆవిష్కరణించిన వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. నంద్యాలలో డెంగీ నివారణపై ఆరోగ్య శాఖ విస్తృతంగా అవగాహన ర్యాలీ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. డిఎంహెచ్ఓ వెంకటరమణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న బనగానపల్లి పర్యటనకు రానున్న నేపథ్యంలో ఘనంగా విజయవంతం చేయాలన్న ఎండీ ఫిరోజ్ పిలుపు. నంద్యాల ఎస్బీఐ కాలనీకి వెళ్లే రహదారి దయానీయ స్థితికి డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి పొంగిపడుతూ ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి ఘనంగా వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, టౌన్ అధ్యక్షుడు దర్శన్ చింతరయ్య. గంగుల నానికి అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్. ఆరోపణలు నిరూపించకపోతే ఇంటికి వస్తా, రాజీనామాకైనా సిద్ధం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫ్రై. లోని యాప్ అప్పులు, ఆన్లైన్ గేమ్స్ వేధింపులతో కన్న కొడుకు వంశీకృష్ణను కర్రతో కొట్టి చంపిన తండ్రి వసంతరావు. కంపమలలో విషాదకరమైన సంఘటన. నంద్యాల జిల్లా బనగానపల్లెకు ఈ నెల 9న బనగానపల్లెకు రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ షెరాన్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్వర్తో కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణం, సభావేదిక, పార్కింగ్ స్థలాల్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. త్రాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మీరు ఉండండి, మీరు ఎత్తేయండి. మీరు ఉండండి, మీరు ఎత్తేయండి. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో జూలై 18-19 తేదీలో రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కళాశాలలో జరుగుతాయి. ఈ పోటీలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక కోసం జూలై 11న రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల కరపత్రాలను జిల్లా చెస్ సంఘం చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ విడుదల చేశారు. విజేతలు జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9010451585 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. 19వ తేదీల్లో నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల ఎస్బీఐ కాలనీలో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నాము. ఈ విధంగా రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ ని ప్రతి ఏటా ఒకటి రామకృష్ణ పీజీ కళాశాలలో నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాము. గతంలో కూడా ఫిడే రేటింగ్ టోర్నమెంట్, ర్యాపిడ్ బ్లిచ్ స్టేట్ టోర్నమెంట్లు ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఒకటి నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం సీనియర్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఆ జిల్లాలలో ఎంపిక పోటీలు జరిగి ఎంపికైనటువంటి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీల్లో పాల్గొంటారు.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి నలుగురికి జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొనే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఎంపికైనటువంటి నలుగురు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకి ఆంధ్ర చెస్ అసోసియేషన్, నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి ఎంట్రీ ఫీజులు కానీ రానుపోని ఖర్చులు ఇవన్నీ కూడా అసోసియేషన్ ద్వారానే వారిని పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించి పేర్లు నమోదు చేసుకోవాల్సిన వారు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్లో ఎంపికైనటువంటి వారు అర్హత కలిగి ఉంటారు. నేరుగా కూడా కొంతమంది ఎంట్రీ చేసుకునేదానికి అవకాశం కూడా కల్పించబడింది. ఈ పోటీలకు సంబంధించి నంద్యాల జిల్లా టీంని, నంద్యాల జిల్లా జట్టు రాష్ట్ర స్థాయి పోటీల్లో 18-19లో పాల్గొనడానికి ఈ నెల 11వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జట్టుని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి 11వ తేదీ జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి 18-19 రామకృష్ణ పీజీ డిగ్రీ కళాశాల ఎస్బీఐ కాలనీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అందరూ ఆసక్తి చూపించి ముందుకు రావాల్సిందిగా క్రీడాకారులని ఆహ్వానిస్తున్నాం. 18 మరియు 19వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2026 అనే కార్యక్రమాన్ని నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలనీలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముందుగా ఈ నెల 11వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ కోసం మళ్ళీ ఇక్కడే డిగ్రీ కాలేజ్ క్యాంపస్లోనే సెలక్షన్స్ ఉంటాయి. ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా స్పెషల్ ఎంట్రీ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు అక్కడ స్టేట్ లెవెల్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని వీళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా పెట్టారు. అదేవిధంగా ఇందులో సెలెక్ట్ అయినటువంటి టాప్ 4 పీపుల్ని నేషనల్స్కి పంపించడం జరుగుతుంది. నేషనల్కి అయ్యే ఎక్స్పెండిచర్ అంతా కూడాను అసోసియేషన్ భరిస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పారావి నివాసం నుండి ర్యాలీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం చుట్టూ ఉన్న పాత శిలాఫలకాలను తొలగించి ప్రస్తుత వైసీపీ నాయకుల పేర్లతో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ 2029లో ఫైబర్ పాలన ముగిసి కాంస్య పాలన వస్తుందని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. నంద్యాల నుంచే జగనన్న విజయం ప్రారంభమవుతుందని, జగన్ పాదయాత్రతో కొత్త రాజకీయ అధ్యాయం మొదలవుతుందని పేర్కొన్నారు. రైతులు ఎదురు చూస్తున్న రైతన్న రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తామని తెలిపారు. మనం ఏదైతే ఆయన ప్రజల కోసం పనిచేశారో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు లేని గౌరవం మన నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు పొందడం జరుగుతుంది. చనిపోయిన ఎన్ని సంవత్సరాలకు కూడా ప్రజల్లో ఆయన మీద అభిమానాన్ని చెక్కు చెదరకుండా ఈ విధంగా కార్యకర్తల్లో, నాయకుల్లో ఈ విధంగా నాయకుడి మీద అభిమానం ఉందంటే ఆయన ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నదనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి గారి ఆశయాల ప్రకారం అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఏ సంక్షేమ పథకాలు చేశారో అందుకంటే భిన్నంగా అంతకంటే ఎక్కువగా మన నాయకుడు చేయడం జరుగుతుంది. కాబట్టి మన అందరం కూడా మన పార్టీ కోసం, మన నాయకుడి కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ విధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసిన శిల్పారావి గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన. నంద్యాల పట్టణంలో డెంగీ నివారణపై ఆరోగ్య శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని డిఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ మాసోత్సవాల సందర్భంగా ఆశా ఆరోగ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీ ప్రారంభించి పట్టణంలోని పలు ప్రాంతాల్లో డెంగీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.
దోమలు, పెరిగే నీటి నిల్వలను తొలగించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద సమస్యలకు దారితీస్తాయని, ప్రతి ఒక్కరు శుభ్రతను పాటిస్తే డెంగ్యూ వంటి వ్యాధులకు దూరం చేయవచ్చని డిఎంహెచ్ఓ వెంకటరమణ స్పష్టం చేశారు. దోమతెరలు వాడండి. ఈ మధ్యన ఒకరు ఉన్నారు. కిట్లు ఏర్పాటు చేసి ఇమీడియట్ గా వచ్చిన వెంటనే ఈ ర్యాపిడ్ కిట్స్ చేయడము, ఇమీడియట్ గా డెంగ్యూ ఫీవర్ కానీ పాజిటివ్ వచ్చిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డెంగ్యూ సంబంధించిన సబ్మిట్ ఆఫీసర్స్ జిల్లా అంతా ఉన్నారు. వారంతా కూడా ఏం చేస్తారంటే ఇమీడియట్ డెంగ్యూ వచ్చిన వెంటనే అలా అటల్ ఆ ఏరియా అంతా అలర్ట్ అయిపోయి స్ప్రేయింగ్ యాక్టివేట్ చేయడం ఒకటి, తర్వాత మాస్ని కాంటాక్ట్ తీసుకోవడం, మళ్ళీ ఎగ్జామిన్ చేసి అందరికి సరౌండింగ్ ప్లేసెస్ ఉన్న అందరూ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా ఫీవర్స్ ఉన్నాయని చూడడం, ఇలా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మన జిల్లాలో డెంగ్యూకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు అందరూ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మేమంతా కృషి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల 9న బనగానపల్లి పర్యటకు రానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నంద్యాల జిల్లా నుంచి భారీగా తరలివచ్చి సభకు మద్దతు తెలపాలని సూచించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రైతు పాస్బుక్ పై వ్యక్తిగత చిత్రాలు ముద్రించడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ గుర్తింపు చిహ్నాలను మాత్రమే ఉపయోగిస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రేపు అనగా జూలై 9కి మన సీఎం గారు బనగానపల్లి రావడం జరుగుతుంది. రేపు పాస్బుక్లు అన్నీ పంచడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆయన ఫోటో పెట్టుకొని పాస్బుక్లు పంచారు. ఇప్పుడు రేపు మన చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు, రాజముద్ర వేసి మొత్తం పాస్బుక్లు పంచడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మన నంద్యాల ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది అక్కడ పోయి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ, అట్లానే మన అందరం కలిసి అక్కడ బనగానపల్లి వెళ్ళి మనం సీఎం గారి ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. నంద్యాల టెక్ ప్రాంతంలో భరతమాత నుంచి ఎస్బీఐ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి దయానీయ స్థితికి చేరుకుంది. డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగిపొరులుతూ ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణించే వారు మురుగునీటితో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేటప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారులు జారిపడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత అధ్వాన స్థితిలో ఉన్న మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కమిషనర్ ఈ రహదారిలో నడిస్తే మా పరిస్థితి అర్థమవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ వాళ్ళ నుంచి వస్తుండయి. ఇది రోడ్డు మేము వదిలినాం ఇంటికి. అప్పుడు కాలువలు ఏమంటే వేయకపోయినారు. అవతల ఆయన స్థలం ఇస్తామంటే ఆయన ఇస్తలే, మేమే ఇచ్చినాం, గల్లా ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు చూసే పరిస్థితి ఇక్కడల్లా బాగా వేస్తుండే కదా సార్. ఇప్పుడు అవతల స్థలం ఉంది, ఆ స్థలానికి కింద మట్టి ఎత్తు తోలిచ్చి ఇటు రోడ్లు వేస్తే ఇవి నీళ్లు కాలువలు వేస్తే పోతాయి కదా, కాలువలు బాగా కడితే. ఇది ఏంది సమస్యంగా ఎక్కడికని చెప్తాం. దోమలు పొద్దున్న లేసిన పిల్లలు స్కూల్ నడుస్తుంది. పిల్లలకు ఒక్క దోమ కుట్టినా పెద్ద రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆసుపత్రిలో ఉండేదల్లా వాళ్ళే అడగండి సార్, పిల్లలకు కూడా కాలేజీ పిల్లలు అడగని చెప్తారు, తీసుకోండి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా నంద్యాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి బాటలు నడిపిన ఘనత వైఎస్ఆర్ కి దక్కుతుందని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని, ఆయన రాజకీయ వారసత్వం కాంగ్రెస్ కి చెందుతుందని పేర్కొన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, జిల్లా ఇన్ఛార్జ్ చాకలి పుల్లయ్య, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, జిల్లా కోశాధికారి ఎస్వైడి ప్రసాద్, భూషణం, హమీద్, అనంతరావు, హసన్, హుసేన్ బాషా, హనుమంత్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి 77వ జయంతి సందర్భంగా
నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, నంద్యాల టౌన్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జీవించిన కాలము చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది. రెండవసారి ముఖ్యమంత్రి కొనసాగే టైంలో మన నంద్యాల జిల్లా యందు పౌరాలగుట్ట యందు ప్రవహించడం జరిగింది. ఆ నాయకుడు ప్రవేశపెట్టిన 108, 104 ఫీజు రింబర్స్మెంట్, తర్వాత ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ గ్రామంలో 2 ఉభయ రాష్ట్రాల్లో ముస్లింస్ చాలా వరకు ఉపయోగపడాయని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి పేద ప్రజల్ని కార్పొరేట్ ఆసుపత్రులందు ఆపరేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఆనాటి రాజశేఖర రెడ్డి పరిపాలన ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ పరిపాలించడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జీవించిన కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తున్నారు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 200 పింఛను, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని ఎన్నో అభివృద్ధి చేశాడు. ఆయన వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. నమస్కారం. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు నంద్యాల కాంగ్రెస్ పార్టీ వారు ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారికి ఉన్న నిబద్ధత ఎటువంటిది అనేది ప్రజలకు ఈ రోజు కూడా మనన చేసుకుంటా ఉంటారు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వారికి ఇచ్చిన చేయూత వలన ఆ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ మొదలుపెట్టినా కూడా ఒక నిబద్ధతతో ప్రజలకు అందే విధంగా చేసేవారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎటువంటి కార్యక్రమాలకు కూడా ప్రజలకు చేరే విధంగా కాకుండా వాళ్ళ సొంత ఇళ్లకు తరలిపించుకొని పోయే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. నీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇద్దరు పోటీ పడుతున్నారే కానీ ప్రజలకు ఎంతవరకు నీళ్లు అందుతున్నాయనే విషయం మీద రెండు ప్రభుత్వాలు కూడా, అంటే గత ప్రభుత్వం కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకు పట్టింపు లేదు. ప్రాజెక్టుల మీద వాళ్ళకు అవగాహన సరిగా లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి చిన్న ప్రాజెక్టును కూడా క్షుణ్ణంగా ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు పారుతుంది, ఎంత ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అనే స్పష్టమైన విధానంతో ముందుకెళ్లేవారు. కానీ ఈ రోజు ఉన్నవారు ఆ విధంగా లేకపోవడం శోచనీయమని ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానిస్తున్న వారికి అందరికీ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు. అహోబిలం తలనీలాల టెండర్ వ్యవహారం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గంగుల నానికి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా సవాల్ విసిరారు. తాను చేసిన ఆరోపణలు నిరూపించగలిగితే సీఎం సమక్షంలోని రాజీనామా చేసి రాజకీయాలకు దూరమవుతానని ప్రకటించారు. సాయంత్రం లోపల ఆరోపణలు నిరూపించకపోతే గంగుల నాని ఇంటి దగ్గరికి వస్తాను అంటూ అఖిలప్రియ హెచ్చరించారు. అహోబిలంలో డిబేటుకు తాను సిద్ధమని, గంగుల నాని కూడా సిద్ధమని ప్రశ్నించారు. మటన్ పరువు, మా దేవుడు పరువు బయటికి వేరే విధంగా వెళ్ళకూడదని చెప్పి నేను ఓర్చుకొని నేను బయట పెట్టకుండా నేను ఒక స్మూత్గా దీన్ని డీల్ చేద్దామని అనుకుంటే మొత్తం రచ్చ లేపుతామంటే లేపుతాం. మీరు ఎంత అవినీతి చేశారో, మా వాళ్ళు ఎంత అవినీతి చేశారో బయట పెడతాం. అంతేకాకుండా ఈరోజు ఈ కేసులు పెట్టిన వ్యక్తులు ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు. నిన్న జగత్ విఖ్యాత్ రెడ్డి వెళ్ళి ఏ విధంగా ఆ జుట్టు తలనీలలో పక్క రాష్ట్రానికి తరలిస్తుంటే అడ్డుకున్నాను. ఎందుకు అడ్డుకోకూడదండి? ఎందుకు అడ్డుకోకూడదు? అంతేకాకుండా ఈరోజు ఇదే CEO అహోబిలము గుడికి సంబంధించి సీసీ కెమెరాల టెండర్లు ఈ పార్థసారథి ఏ కంపెనీలో అయితే ఒక పార్ట్నర్గా ఉన్నాడో అదే కంపెనీకి సీసీ కెమెరా టెండర్లు ఇచ్చుకుంటాడు. క్వాడ్రెంట్ కంపెనీ పేరు క్వాడ్రెంట్. ఇది చెన్నైలో, హైదరాబాద్, ఢిల్లీలో రిజిస్టర్ అయిన కంపెనీ. దీంట్లో పార్థసారథి ఉన్నాడా లేదా అని క్లారిటీ ఇవ్వమని చెప్పండి. తెలిసిపోతుంది కదా ఎవరు ఎట్లాంటి వాళ్ళు.
అంతేకాకుండా ఈరోజు నేను ఎస్పీని కలిశాను, మా మధ్యన ఏదో పంచాయతీ చేస్తాడు ఎస్పీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్పీ వెంటబడింది నేను. దేనికి? అవును, మీకు కావాలంటే ఎస్పీ గారి దగ్గర నుంచి వాయిస్ తీసుకోండి. పార్థసారథిని కూర్చోబెట్టినాం. ఎందుకు అంటే ఆ రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని? అహోబిలం గుడిలో ఉన్న వెండి, బంగారం, తలనీలాలు పక్క రాష్ట్రానికి తెలియకుండా తీసుకుపోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఎస్పీ దగ్గర కూర్చోబెట్టుకొని పక్క రాష్ట్రానికి తీసుకుపోతున్నారు. గుడి నుంచి ఒక్క అమ్మవారికి సంబంధించి ఒక ముక్కురాయి కూడా పక్కకి పోతుందంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఎస్పీ దగ్గర పంచాయతీ నేను పెట్టించిన. తప్ప అది? తప్ప అండి అది? నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అహోబిలం పుణ్యక్షేత్రం నుంచి పక్క రాష్ట్రానికి సిల్వరు, గోల్డ్ అంత తరలిస్తుంటే ఈయన సంగతి తెలిసే ఈ చీటింగ్ కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయని తెలిసే ప్రొటెక్షన్ తో మీరు ఇచ్చి పంపించండి అని చెప్పి నేను ఎస్పీని అడగడం తప్ప. అంతేకాకుండా ఎస్పీ ముందర నేను ఒకటే మాట చెప్పిన, డబ్బులు కట్టించుకోండి, గుడికి డబ్బులు రావాలా 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 అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు డబ్బులు పెండింగ్ పెట్టారు, దాదాపుగా 5 కోట్ల రూపాయలు. 2004 నుంచి 2024 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. నేను గతం మధ్యలో మంత్రిగా ఉన్నా కూడా ఏ ఒక్క టెండర్లు కూడా మా వాళ్ళకి రాలేదు. సో అది కూడా వాళ్ళ లెక్కల కిందకే వేస్తూ 2004 నుంచి 2024 వరకు ఎవరు టెండర్లు పార్టిసిపేట్ చేస్తారో బయటికి తీయండి, ఎవరెంత డబ్బులు కట్టాలో బయటికి తీయండి, ఆర్టీఐ కింద పెడతాము. దాదాపుగా 5 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన బినామీలు వాళ్ళ నాయకులు గుడికి కట్టాల్సి ఉంది. వైసీపీ నాయకులు గంగుల బ్రిజేందర్ సంబంధించిన కాకుండా మనుషులందరూ నావాలి అనుకుంటే వాళ్ళందరితో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళందరితో డబ్బులు కట్టించే బాధ్యత నాది. ఇది పంచాయతీ జరిగింది ఎస్పీ దగ్గర. డబ్బులు గుడికి కట్టిస్తానని చెప్పి పంచాయతీ పెట్టాను తప్ప గుడికి డబ్బులు కొట్టేస్తానని చెప్పి ఎక్కడ నేను పంచాయతీ పెట్టలేదు. కావాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరు అడగండి, ప్రశ్నలు వెళ్ళి అడగండి ఏం పంచాయతీ జరిగింది ఆ రోజు. వాస్తవాలు తెలియకుండా అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే దానికి గట్టిగా సమాధానం చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోతాను బెదిరిస్తావా? నేను తీసుకుపోతా చంద్రబాబు నాయుడు గారికి. నిన్ను ఎంక్వైరీ పెట్టిద్దాం, ఎవడెంత కొట్టేస్తారో బయటికి దిద్దాం. నేను రెడీ, నువ్వు రెడీనా? లోకేష్ గారికి ఎన్ని మెసేజ్లు పెట్టానని నేను చూపిస్తా. అహోబిలంలో జరుగుతున్న అవినీతి మీద ఎంక్వైరీ పెట్టించానని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో అదేవిధంగా లోకేష్ గారితో నేను మాట్లాడుతున్నాను. ఏంది నువ్వు ఎంక్వైరీ పెట్టించేది నా మీద? నేనే వాళ్ళు ఎంట పడుతున్నాను ఎంక్వైరీ పెట్టించమని చెప్పి. నువ్వు నాకు నీతులు చెప్తావా? గంగుల బ్రిజేందర్ నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. ఎవరైతే రాజకీయం కోసము ఎస్వి వాళ్ళు గడప తొక్కినారో, ఎవరైతే భూమా వాళ్ళు గడప తొక్కినారో, ఎవరైతే ఇరగల వాళ్ళు గడప తొక్కినారో, గడప తొక్కి వాడుకొని ఎవడైతే ఇరగలోకి వెన్నుపోటు పడుతున్నావో నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. గంగుల సుభాష్ ఎవరైతే మీ బాబాయి మీకోసం ఫ్యాక్షన్ చేస్తున్నాడో వాళ్ళ కొడుకులు విజయ డైరీ చైర్మన్ అడిగితే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా పైకి రానికుండా వాళ్ళని పక్కన పెట్టి పరాయణ ఎస్వి జగన్మోహన్ రెడ్డికి నువ్వు చైర్మన్ చేస్తావో నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. కోవెలకుంట్ల కంపమల్ల గ్రామంలో 22 సంవత్సరాల కన్న కొడుకు వంశీకృష్ణను కర్రతో కొట్టి చంపిన తండ్రి వసంతరావు. డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉన్న వంశీకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు బానిసగా మారి మానసిక స్థితి సరిగ్గా లేక తల్లిదండ్రులను వేధిస్తుండటంతో విసుగు చెందిన కొడుకును కొట్టి చంపిన తండ్రి. బెంగళూరులో ఇటీవల బీసీఏ డిగ్రీ పూర్తి చేసి ఇంటికి వచ్చిన వంశీకృష్ణ లోన్ యాప్ ద్వారా కుమారుడు అప్పులు చేయడంతో 40,000 వరకు లోను అప్పులు కట్టామని తల్లి లీలావతి పేర్కొంటున్నారు. లోన్ యాప్ వాళ్ళు ఫోన్ చేసి ₹1,00,000 అప్పు కట్టాలని వంశీకృష్ణకు ఫోన్ చేసిన లోన్ యాప్ ప్రతినిధులు లోన్ యాప్ ఒత్తిడికి తట్టుకోలేక తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టిన వంశీకృష్ణ తండ్రి దాడి చేయడంతో మృతి చెందిన వంశీకృష్ణ లోన్ యాప్ వేధింపులతో తమ కుమారుడు మానసిక స్థితి తరగలేక తమపై వేధించేవాడని తల్లి లీలావతి పేర్కొంటున్నారు. ఒకగానొక కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంపమల్ల గ్రామంలోని బీసీ కాలనీలో లీలావతి అని చెప్పేసి మేకల లీలావతి ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కొడుకు వంశీకృష్ణ బీసీఏ చేసి ఈ సంవత్సరము జనవరిలో ఇంటికి వచ్చినాడు. అతను మానసిక పరిస్థితి సరిగా లేక ఇంట్లో అందరినీ కొట్టడము, తిట్టడము, అదేవిధంగా ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టడము, ఇట్లా రోజు బాగా
పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఇతన్ని ఎక్కడైనా తీసుకుపోయి హాస్పిటల్ చూపించాలన్నా కూడా సహకరించడం లేదని చెప్పేసి నిన్నటి దినము 7వ తారీఖున రాత్రి సుమారు 9:30 గంటలకి ఈ లీలావతి భర్త వసుంధర రావు ఇతను ఇంట్లో నుంచి బయట ఊర్లోకి వెళ్ళిన ఆ సమయంలో చనిపోయినటువంటి వంశీకృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ని బాగా విపరీతంగా ఎంట్రుకలు పట్టుకొని కొట్టి, గొంతు పట్టుకొని విపరీతంగా కొట్టి, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ విసిరేసి చేయడంతో ఆమె బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయింది. సుమారు 11 గంటలకి ఈ వసుంధర వాళ్ళ భర్త వచ్చి ఏం జరిగిందని చెప్పేసి అంటే ఆ విధంగా కొట్టినాడని చెప్పేసి చెప్పడంతో అతను ఇంకా ఇతను ఇలానే ఉంటే రోజు ఇంకా వీళ్ళని ఏదో ఒకటి చేస్తాడనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న పికాసి కట్టె తీసుకొని ఇంట్లో పడుకొని ఉన్నటువంటి ఈ వంశీకృష్ణ తలపైన, కుడి కణత పైన కట్టెతో బలంగా కొట్టడంతో రక్తగాయాలై అక్కడే చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ లీలావతి ఈ వంశీకృష్ణ తల్లి ఫిర్యాదు ఇవ్వడంతో హత్య కేసుగా నమోదు చేసి వసుంధరరావు పైన ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. మిగతా ఇంక్వెస్ట్ అదేవిధంగా హాస్పిటల్కి కూడా బాడీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మాది కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామం అండి. నా పేరు ఉమాదేవి, వంశీకృష్ణ చెల్లెల్ని. మా నాన్న పేరు వసుంధరరావు, అమ్మ పేరు లీలావతి. దాదాపుగా 5 నెలల నుంచి మేము అవసరం పడుతున్నాం, బట్ మేము ఎవరికి చెప్పలేదు. కాకపోతే నిన్న నైట్ ఎక్కువ అయిపోయి ఇల్లంతా చంద్రబంధనం చేసేసి అమ్మని కొట్టడానికి, ఇప్పుడే ఛాన్సార్లు కొట్టాడు, నన్ను కూడా కొట్టబోయాడు. ఏమన్నా చేస్తాడేమో అని చెప్పేసి నేను ముందు కూడా బాత్రూమ్ లో దాక్కునేదాన్ని అమ్మ వాళ్ళు లేనప్పుడు. 2 times నన్ను కూడా కొట్టాడు. 5 months నుంచి సైకోగ్ లాగానే బిహేవ్ చేస్తున్నాడు. అది నైట్ ఎక్కువైపోయి బెట్టింగ్స్ యాప్ ఆల్రెడీ నాన్న దానికి ఎవరికి తెలియకుండా అది అమౌంట్ కూడా పే చేసేసాడు ఆల్రెడీ. పొలం కూడా అమ్మేశాడు ఆల్రెడీ. అది కూడా ఎవరికి తెలీదు. ఎందుకని అన్ని దాచేసి బాగుపడతాడు అనుకుని అలానే, బట్ అవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బనకానపల్లెకు ఈ నెల 9న రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతంగా, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో జూలై 18, 19 తేదీల్లో రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ పోటీలు బ్రోచర్ విడుదల చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల కాంస్య ఆవిష్కరణించిన వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. నంద్యాలలో డెంగీ నివారణపై ఆరోగ్య శాఖ విస్తృతంగా అవగాహన ర్యాలీ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు, డిఎంహెచ్ఓ వెంకటరమణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న బనగానపల్లి పర్యటనకు రానున్న నేపథ్యంలో ఘనంగా విజయవంతం చేయాలన్న ఎండీ ఫిరోజ్ పిలుపు. నంద్యాల ఎస్బీఐ కాలనీకి వెళ్లే రహదారి దయానీయ స్థితికి డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి పొంగిపొరుతూ ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి ఘనంగా వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, టౌన్ అధ్యక్షులు దర్శన్ చింతరయ్య. గంగుల నానికి అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్. ఆరోపణలు నిరూపించకపోతే ఇంటికి వస్తా, రాజీనామాకైనా సిద్ధం, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫ్రై. లోని యాప్ అప్పులు, ఆన్లైన్ గేమ్స్ వేధింపులతో కన్న కొడుకు వంశీకృష్ణను కర్రతో కొట్టి చంపిన తండ్రి వసంతరావు. కంపమలలో విషాదకరమైన సంఘటన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.